టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ టీ20లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా వచ్చినప్పటి నుంచి శాంసన్ ఓ రేంజ్లో ఆడుతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అలవోకగా సెంచరీలు బాదేస్తున్నాడు. వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ కోసం తొలి వికెట్ కీపర్గా పంత్ రేస్లో ఉన్నాడు. ఓపెనర్గానే సంజు జట్టులో కొనసాగుతున్నాడు. 2026 ఫిబ్రవరిలో జరగబోయే టీ20 వరల్డ్ కప్లో ఆడడం దాదాపుగా ఖాయమైంది. టెస్ట్, వన్డే ఫార్మాట్లో చోటు దక్కకపోయినా టీ20లో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. సంజు శాంసన్ ఇంత నిలకడగా రాణించడం వెనుక భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. తన యూట్యూబ్ ఛానల్లో టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో గంభీర్ తనకు ఇచ్చిన భరోసా గురించి చెప్పుకొచ్చాడు. తన కెరీర్ గాడిలో పడేందుకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా ఎలా నిలిచారో గుర్తు చేసుకున్నాడు. ఆంధ్రాలో దులీప్ ట్రోఫీ సందర్భంగా సూర్య తన వద్దకు వచ్చి ఇచ్చిన మాట ఇంకా గుర్తుందని చెప్పాడు. వరుసగా 7 మ్యాచ్ల్లో తాను ఓపెనర్గా ఆడతానని అప్పట్లో సూర్య చెప్పిన మాటలను అశ్విన్తో జరిగిన యూట్యూబ్ ఛానల్లో శాంసన్ వెల్లడించాడు. ఆ హామీ తన ఆట తీరును చాలా మార్చిందన్నాడు. అయితే శ్రీలంక టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన తర్వాత పరిస్థితి మళ్లీ గందరగోళంగా పడిందన్నాడు. తాను ఏం తప్పు చేస్తున్నానో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కోచ్ గంభీర్ అండగా నిలిచాడన్నాడు. 21 డకౌట్ల తర్వాతే తనను జట్టు నుంచి తొలగిస్తానని, అంతవరకు స్వేచ్ఛగా ఆడాలంటూ ధైర్యం నింపాడని వెల్లడించాడు. ఈ కాన్ఫిడెన్స్ తనకు ఎనర్జీగా మారిందన్నాడు. ఈ క్రమంలో కేవలం 5 టీ20 మ్యాచ్ల్లోనూ 3 సెంచరీలు కొట్టి కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందులో ఒకటి బంగ్లాదేశ్పై, 2 సౌత్ ఆఫ్రికాపై సాధించాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డును సాధించలేదు.